హలో సంజయ్, ఇంక నీ లొల్లి బంద్ చేయి అని అంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. అనర్హత కేసులో స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన అనంతరం తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని ప్రకటించుకున్న సంజయ్ కి కౌంటర్ ఇచ్చారు జీవన్ రెడ్డి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కి గుడ్ న్యూస్ చెప్పారు స్పీకర్ గడ్డం ప్రసాద్. సంజయ్ పై అనర్హత వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దాఖలు చేసిన అనర్హత పిటిషన్ ను కొట్టేశారు. సంజయ్ ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నారని, పార్టీ మారారనడానికి సరైన ఆధారాలు లేవన్నారు. తాను బీఆర్ఎస్ లో ఉన్నానని మరోసారి ప్రకటించుకున్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఈనాటి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఈనాటి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశానన్నారు. కలవడానికి పోతే తెల్లవారే ముఖ్యమంత్రి కలిసిన తెల్లవారే ఎలాంటి అథెంటిసిటీ లేని, ఆధారాలు లేని మీడియా ప్రచారంతో నేను ఇవ్వలేదు స్టేట్మెంట్, ముఖ్యమంత్రి గారు ఇవ్వలే, నాతో మంత్రులు ఇవ్వలే. కలిసి పని చేస్తామని చెప్పి పోయి చాలా కప్తే వారు నాకు అండవ కప్తే నేను కాంగ్రెస్లో చేరేటని చెప్పి బీఆర్ఎస్ నాయకులు వచ్చి నా హాస్పిటల్ మీద రచ్చ చేసి నా సిస్టమ్ తలబెట్టారు. నాకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు వివరణ ఇవ్వడానికి. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనేనన్న సంజయ్ పై సెటార్లు వేశారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. ఇప్పటికైనా సంజయ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని ఒప్పుకున్నందుకు సంతోషమన్నారు. రేవంత్ రెడ్డిని కలిసి ఎన్ని నిధులు తెచ్చి అభివృద్ధి చేశారో చెప్పాలని సవాల్ చేశారు. సంతోషం నాయన, ఇప్పటికైనా ఏదైతుందో నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకు గుర్తొచ్చినావు. ఇప్పుడు నీ సంసారం నువ్వు చక్కగా చేసుకో అని చెప్పాలంటే ఆయన సంసారం ఆయన చక్కగా చేసుకోకుండా నా సంసారం ఎందుకు చిచ్చిపెట్టే ప్రయత్నం చేస్తున్నావా? నువ్వు బుద్ధిగల్ల ఇల్లాలుగా ఏదైతున్నదో బుద్ధిగల్ల ఇల్లాలుగా నువ్వు స్పీకర్ గారు తీర్పు వచ్చినాకనైనా నీ సంసారం నువ్వు చక్కగా చేసుకో. నా సంసారం ఎందుకు చిచ్చిపెట్టే ప్రయత్నం చేస్తున్నావు? కాంట్రాక్ట్ లో అభివృద్ధి అంటే పక్కింటోడి కన్నం వేయటం అనే. నువ్వు దాదాపు 20 మాసాలు అవుతుంది ఆ ముఖ్యమంత్రి గారితో కలిసి నేను ప్రయాణం చేస్తున్నా, అభివృద్ధి కొరకు పాటు పడుతున్నా అని చెప్పని పేర్కొనబట్టి ఒక్కటి చెప్పవే నువ్వు ఈ 20 మాసాలలో నేను జగిత్యాల శాసన నియోజకవర్గాన్ని ఇంకో ప్రత్యేకంగా ఈ అభివృద్ధి నేను చేసిన అని చెప్పి ఒక్కటి, నాట్ సింగల్. జగిత్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంజయ్ అనుచరులకు 36 ఓట్లు కేటాయించిందని, తన అనుచరులకు 14 మాత్రమే ఇచ్చిందని మండిపడ్డారు జీవన్ రెడ్డి. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారాయన.